ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము ఒంటరితనం అనే ఒక అంశం మీద మనము కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, బైబిల్ ఉన్నవారు తీసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు తప్పకుండా తీసి చూడండి. మీరు అంతరంగమందు పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడి దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ రోజుల్లో ఒంటరితనం మనల్ని అనేక విషయాల్లో ఒంటరి వారిగా మిగిలిపోతూ ఉంటాం అండి. అయితే ఈ ఒంటరితనం మనల్ని కృంగదీసేదిగా ఉంటుంది. ఈ ఒంటరితనం మనల్ని చాలా బలహీనులుగా చేయటానికి ఒంటరితనంలో మనం బలహీనులం అయిపోతూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. దేవుని మాటలు మనకు తెలియపరుస్తున్నాయి. మనం ఒంటరి వారమైపోయామన్న చింత మనలో ఉండకూడదు. నిజమే, కొన్నిసార్లు నీతి కొరకు నిలబడుతున్నప్పుడు లోకమంతా ఒకవైపు ఉంటుంది, మనం ఒక్కరమే ఒకవైపు ఉంటాం. ఎవరున్నారండి అలాగ మీరు అనవచ్చు. బైబిల్ గ్రంథంలో యోసేపును మనం తీసుకుంటే, యోసేపు వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, యోసేపు ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. యోసేపుని ఒంటరివాడు చేసేసారు వాళ్ళు. అండ్ వాళ్ళు చంపడానికి చూశారు. వాళ్ళు యోసేపుని పరా దేశస్థులకు అమ్మేశారు. వాళ్ళు ఆ దేశంలో వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఒక ఇంటిలో ఒంటరివాడైపోయాడు. తన వాళ్ళందరూ దూరం అయిపోయారు, ఒంటరివాడైపోయాడు ఆయన. పోతీఫర్ ఇంటిలో పనివాడిగా ఉన్నాడు. ఇంత ఒంటరితనంలో కూడా యోసేపు ఎలాగూ ముందుకు అడుగులు వేయగలిగాడు అంటే, ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఎంత స్పష్టంగా దేవుడు రాయించాడంటే, మీరు బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్య చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లును ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఒంటరితనాన్ని మనం జయించాలి అంటే మనం క్రీస్తు ప్రేమను కలిగి శక్తివంతులుగా మనం మారిపోవాలండి. అప్పుడు ఒంటరితనం మన జీవితంలో మనల్ని బాధించలేదు. ఒంటరితనం మనల్ని ఇబ్బందులకు గురి చేయలేదు. దేవుని బిడ్డలారా,
నిజమే, ఈ లోకంలో నీతిగా కొంత దేవుని పక్షంగా మనం వెళుతున్నప్పుడు లోకమంతా మనల్ని అపార్థం చేసుకున్న పరిస్థితులు ఉంటాయి. అండ్ నీ బంధువులే, నీ స్నేహితులే, నీ రక్త సంబంధికులే నీకు వ్యతిరేకంగా నిలబడే పరిస్థితులు ఉంటాయి. నీ కుటుంబం వారే నిన్ను వేరుగా చూసిన పరిస్థితులు ఉంటాయి. నిన్ను హేళన చేసిన పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ ఒంటరితనములో నీవు కుమిలిపోకుండా నువ్వు శక్తివంతులుగా మారాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, దేవుడి వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. అందరూ నన్ను విడిచిపెట్టారన్న ఆందోళన నీలో ఉందేమో, నన్ను ఎవరూ అర్థం చేసుకుంటలేదన్న పరిస్థితులు నీ హృదయంలో నిన్ను తలచివేస్తున్నావేమో. కొన్నిసార్లు నన్ను ఎవరో, నా పక్షాన ఎవరూ లేరన్న ఒక ఆలోచన కలిగి కృంగిపోతున్నావేమో. నాకెవరున్నారు ఈ లోకంలో అన్న ఆలోచనతో నీవు బ్రతుకుతున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నీ కొరకే ఈ వాక్యాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరివి కాదు, నీ పక్షమున దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన నీకు మేలు చేసేవాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా నేను ఒంటరి జీవితాన్ని చాలా పరిస్థితుల్లో అనుభవించాను. కారణం ఏమిటో తెలుసా? చిన్నతనంలోనే 3వ సంవత్సరపు వయసు ఉంటుందేమో నాకు, మా తల్లిగారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మా నాన్నగారు ఆయన వివాహం చేసుకున్నారు. ఆయనకి 2 పిల్లలు. మరలా మేము అమ్మమ్మ వారింటి దగ్గర మేము ఉంటూ ఉండేవాళ్ళం. చాలాసార్లు బాధపడిన పరిస్థితులు మా జీవితాల్లో లేకపోలేదు. అయ్యో, తల్లిదండ్రులు లేని వారుగా అయిపోయామే అన్న పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నాయి. అంతేకాదు, కొంత నాకు చదువుకుంటూ 6వ తరగతిలోకి వచ్చినప్పుడు నాకు చదువు అబ్బేది కాదు. అంటే వెనకాల ఎవరు, నా వెనకాల నన్ను ఎవరు గైడ్ చేసిన వారు లేరు. ఒరే బాబు, ఇలా కాదే చదువుకో, నన్ను భయభక్తులతో లేక నన్ను సరిదిద్దిన వాళ్ళు లేరు ఆనాటి కాలంలో. అప్పుడు మా అమ్మమ్మ చాలా ప్రయత్నించేది, కానీ ఆమె పెద్ద వయసు కలిగిన వారు కాబట్టి అని చాలా ఇబ్బందులు మా జీవితాల్లో మాకు కలిగాయి. అలాంటి సమయంలో నన్ను ఒక హాస్టల్లో వేశారు. హాస్టల్లో నాకు ఒక ఫీలింగ్, ఒక ఆలోచనలో ఉండేది. అక్కడ ఎవరెవరో ఉండేవాళ్ళు అందరూ, వారి మధ్యలో నేను ఒక్కడిని. వారి మధ్యలో వాళ్ళందరూ 250 మంది పిల్లలు ఉండేవాళ్ళం మేము హాస్టల్లో. ఉన్నప్పుడు వాళ్ళందరూ ఉన్నా నాకు ఒక బాధ అనిపించేది. ఏమిటంటే, అయ్యో, నాకు తల్లి లేకపోవడం బట్టే కదా నేను ఒంటరి వాడిని అయిపోయాను, నాన్నవారు నాకు ఎవరు లేరు కదా అన్న ఆలోచన నన్ను వెంటాడుతూ ఉండేది. నిజమే, కొన్నిసార్లు నా జీవితంలో ఎదురైన పరిస్థితులు కూడా వాటికి అనుగుణంగానే ఉంటూ ఉండేవి. నేను 10వ తరగతి చదివి అక్కడ 10వ తరగతి పూర్తి చేసి మరలా మా స్వగ్రామానికి వచ్చాం. మా తాతయ్య గారు, మా నాన్నమ్మ, తాతయ్య గారు మమ్మల్ని ఎంతో ప్రేమతో వాళ్ళ హక్కును చేర్చుకున్నారు. అయితే దేవుని బిడ్డలారా, మా తాతయ్య, మా అమ్మమ్మ ఉన్నప్పటికీ, మా నాన్నమ్మ ఉన్నప్పటికీ, మా అమ్మమ్మ ఉన్నప్పటికీ కూడా మాకు తల్లిదండ్రుల ప్రేమ మేము అంతగా పొందుకోలేదు. ఎందుకంటే తల్లి లేని లోటు మా జీవితాల్లో ఎప్పుడు ఉంటూ ఉండేది. సుస్పష్టంగా మాకు అర్థమైపోతూ ఉండేది. ఓహో, తల్లి లేకపోవడమే దీనికి కారణం అని మాకు సుస్పష్టంగా తెలుస్తూ ఉండేది. ఎందుకంటే అటువంటి పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉన్నాయి మా జీవితాల్లో. అప్పుడు ఒంటరివాడిగా ఉండే పరిస్థితులు కనపడ్డాయి. కొన్ని పరిస్థితులు ఎలాంటివంటే, లేనిది కూడా మా మీద కొన్ని
మా మీద నెపాలు మా మీద వేసి మమ్మల్ని ఇంటి నుండి లేక మా నాన్నగారు లేక మా కుటుంబం అంటే మరలా వివాహం చేసుకున్న ఆమె కూడా చాలా మమ్మల్ని ప్రేమతోనే చూసేది. కానీ కొన్ని పరిస్థితులను బట్టి నేను వారి ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నాకు అప్పుడు నేను నా భార్య నా పాప 3వ నెల పాప అవును. ఇంకా మీకు కొంత వివరంగా చెప్తాను ఇక్కడ. మా పాప పెద్ద పాప ఇప్పుడు లహరి ఉంది. ఆ లహరి 3వ నెల నాకు చాలా నా జీవితంలో బాధ కలిగించిన సందర్భం అది. 3వ నెల పాప పుట్టి మా అత్తయ్య గారు మా ఇంటికి పంపించారు. పంపించిన తర్వాత మమ్మల్ని మేము ఇంకా ఇంట్లోకి కూడా ఇంట్లో లోపలికి కూడా మా నాన్నగారు పిలిచి ప్రార్థన చేసి ఆయన అన్నాడు, ఒరే బాబు ఏదైనా ఇల్లు అద్దె చూసుకున్నావా అని అడిగాడు నన్ను ఆయన. అది మర్చిపోలేను నేను. చాలా బాధ అండి. ఎందుకంటే మా నాన్నే నాకు అన్నీ చూస్తాడన్న ధీమాతో బ్రతికాను అప్పుడు దాకా. తల్లి లేకపోయినా మా నాన్న ఉన్నాడు కదా అన్న ధీమాతో. ఇప్పుడు తండ్రే ఒరే బాబు నీవంతా నువ్వు బతుకు అని మమ్మల్ని కొంత ఆయన్ని తప్పుపట్టను. ఆయనకున్న పరిస్థితులు అవి. మనము ఎందుకంటే వాళ్ళని అంటాక మనం సరిపోం కదండి తల్లిదండ్రులుగా. కానీ అప్పుడున్న పరిస్థితులు అవి మమ్మల్ని కట్టుబట్టలతో, ఇంకా చెప్పాలంటే మా నాన్నమ్మ ఇచ్చినాయి, మా అమ్మమ్మ ఇచ్చినాయి 2 పాత్రలు అవి ఉంటాయి. ఒక చిన్న పాత మంచం మీద ఉంటే అది ఇచ్చారు. ఇచ్చి మమ్మల్ని వేరే పెట్టారు. అప్పటికి నాకు జాబు లేదు, సేవ లేదు. నేను అప్పుడు దాకా ఒక ధీమా నాకు ఏంటంటే మా నాన్నగారు ఉన్నారు, ఆయన చూస్తాడు అని. ఆయనకి ఎటువంటి పరిస్థితులు వచ్చాయో మనకేం తెలుసు కదా. ఆయనకి ఎటువంటి ఆంక్షలు పెట్టారో మాకు తెలియదు. కానీ మొత్తం మీద మమ్మల్ని అయితే బయటికి పంపించారు. అప్పుడు నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే సందర్భాన్ని బట్టి అప్పుడు నేను ఒంటరిగా ఫీల్ అయ్యాను. అప్పుడు నేను కుమిలిపోయాను. అప్పుడు నేను అనుకున్నాను, బ్రతుకుండడం ఎందుకు, అందరూ నన్ను వదిలేసిన ఆ అనుభవంలోనికి వెళ్ళిపోయాను నేను. అందరూ నన్ను వదిలేయడం కంటే అంటే లేనివి కూడా నా మీద నిందలు వేయడం ప్రారంభించారు. అవన్నీ నాకు ఎవరో ఒకళ్ళు చెప్తున్నప్పుడు నిజంగా ఎంత ఏడ్చానో ఎంత బాధపడ్డానో దేవుని సన్నిధిలో నాకు నా భార్యకే తెలుసు. అటువంటి పరిస్థితులు నా జీవితంలోకి వచ్చాయి. అలాంటి ఒంటరి జీవితాల్లో నేను ఒంటరి అయిపోయినన్న ఆ పరిస్థితుల్లో నేను బ్రతుకుతూ వచ్చాను. అప్పుడు దేవుని బిడ్డలారా నిజంగానే అంటాను, నేను క్రీస్తు యందు లేకపోతే నేను చనిపోయి కొన్ని సంవత్సరాలు అయ్యి ఉండేది. దేవుని ప్రేమే నన్ను పట్టుకుంది. ఇంకా చెప్పాలంటే దేవుని బట్టే ఆయన యందు కలిగి ఉన్న విశ్వాసమును బట్టే వాక్యము ఎరిగిన వాడిగా ఈ వాక్యములో ఉన్న మాటలను అర్థం చేసుకుంటూ దేవుని ప్రేమను అర్థం చేసుకుంటూ నేను నిలదొక్కుకోవడానికి దేవుడు నాకు అట్టి కృపను ఇచ్చాడు. దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను మీకు, ఎవరు విడిచిపెట్టినా మీరేం దిగులు పడ అవసరం లేదు. మీ వెనక దేవుడు ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, మిమ్మల్ని విడిచిపెట్టడు. నేను అనుకున్న తర్వాత ఇన్ని పరిస్థితుల చిన్నతనంలోనే తల్లిపోవడం, మరలా మా నాన్నగారు వేరే ఒక వివాహం చేసుకోవడం అండి ఇలాంటి పరిస్థితులన్నీ లేక తర్వాత నన్ను చూసే క్రమంలో మా తాతయ్య గారు చనిపోవడం, ఇవన్నీ నేను ఎదిగొచ్చి నాకు ఒక జీవితం ఏర్పడుతున్న దాంట్లోకి తాతగారు చనిపోవడం, ఎన్ని పరిస్థితులు చూసినప్పుడు చాలా ఆందోళనకు గురైపోయాను. చాలా విధాలుగా నలిగిపోయానండి నేను ఆ సమయాల్లో. కానీ నేను అంటాను, వాటన్నిటిలో నన్ను బలపరిచినది దేవుని వాక్యమే. అదండి, ఇదొక్కటే నాకు ఆధారమైంది, ఇదొక్కటే నన్ను నిలబెట్టగలిగింది. ఈ రోజుకి ఇలాగ దేవుని సేవలో ఉన్నానంటే
దేవుని వాక్యమే. ఎందుకంటే మా వాళ్ళు నా అనుకున్న వారు చేసిన మోసాలు కానివ్వండి, నా అనుకున్న వారు చేసిన మాటలు, వాళ్ళు చేసిన ఆరోపణలు కానివ్వండి, లేనివి ఆరోపణలు కానివ్వండి, వాటన్నిటిని బట్టి నేను ఎప్పుడో కృంగి కుషించిపోయి మరణించవలసిన పరిస్థితి నాది. కానీ దేవుడు లేకపోతే నా జీవితంలో నేను బ్రతుకుండేవాడినే కాదు. కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. అందుకని ఈ వాక్యం ఇంత ధైర్యంగా మీకు చెప్తున్నాను. ఎట్టి పరిస్థితులు వచ్చినా మీరు అధైర్యపడకండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవునిలో శక్తివంతులుగా ఉండండి. మనము దేవుని ప్రేమను కలిగి ఆయనలో బలవంతులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. యోసేపుని దేవుడు విడిచిపెట్టాడా? తను కూడా తన అన్నల చేత మోసపోయాడు. కానీ అనేక శ్రమలు ఎదుర్కొన్నాడు. అనేక నిందలు, చెయ్యని వాటికి నింద అనుభవించాడు. చెరసాల్లో వేయబడ్డాడు. ఏమండి, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన నమ్మిన దేవుడు విడిచిపెట్టలేదు యోసేపు. ఈరోజు నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడయ్యా, విడిచిపెట్టడమ్మా. నువ్వు కూడా ఒంటరితనంతో బాధపడుతున్నావేమో. నాన్నవారే మోసం చేశారు నన్నని, రక్త సంబంధికులే మోసం చేశారని, అన్నదమ్ములే మోసం చేశారని బాధపడుతున్నావేమో. నేను ఎన్ని ఆలోచించినప్పుడు మీకు మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, నేను ఒకసారి అడిగాను దేవుణ్ణి, ప్రభా ఏంటి ప్రభా ఇన్ని పరిస్థితులా, ఇన్నిసార్లు ఇన్ని పరిస్థితులు గుండా నన్ను తీసుకువెళ్తున్నావు ఏంటి ప్రభు అని ప్రార్థన చేసి అడుగుతున్నప్పుడు నాకు ఈ రోజుల్లో అర్థమవుతుంది. అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ ఈ రోజుల్లో ఏమర్థమవుతుందంటే, నాలాగా కృంగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాలాగా మోసపోయిన వారు చాలామంది ఉన్నారు, నాలాగా తృణీకరించబడిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి బాధ నాకు అర్థం అవ్వాలంటే, వాళ్ళని ధైర్యం చెప్పాలంటే ఆ వాటి గుండా నేను వెళితేనే నాకు అర్థమవుతుందని దేవుడు నన్ను నడిపించుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నాకు తెలుసండి, తల్లి లేని బాధ ఏంటో నాకు తెలుసు. అందరూ విడిచిపెడితే ఉంటే పరిస్థితులు ఏంటో తెలుసు. అందుకని చెప్తున్నాను, దేవుడు నన్ను నిలబెట్టాడు, నిన్ను నిలబెడతాడయ్యా. అంటే సమాజం కూడా ఎలాంటిదో తెలిసే అంటే, నలిగిన వారిని లేక ఇబ్బందులు కొలుములో ఉన్న వారి వైపు చూడరు. ఆనాడు ఎవరైతే ఆ సమయంలో ధనికులుగా ఉంటారో లేక ఈ లోకంలో అధికారం కలిగిన వారుగా ఉంటారో వాళ్ళ మాటే వింటారు. నీ మాట ఎవరు వినరు కదా. కానీ అంటాను, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ పక్షమున వ్యాజ్యమాడువాడు యెహోవాయే. నీ పక్షమున ఆయన వ్యాజ్యం ఆడతాడు. ఎప్పుడు నీ ధైర్యాన్ని నువ్వు కోల్పోవద్దని చెప్తున్నాను వాక్యం ద్వారా. నువ్వు ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. బలము కలిగి బ్రతుకో. అందరు విడిచిపెట్టినా, మాటలన్నా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా నీవు నిలబడి మనం ముందుకు అడుగు వేయాలి. దేవుని బిడ్డలారా, నిజమే కొంతమంది అప్పుడు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు చావే శరణం అన్నట్టుగా ఉంటారు. నేను అంటాను, మనం సత్య ఎవరిని సాధించగలమన్నారు ఒక పెద్ద ఆయన. అంటే బ్రతుకుండి నువ్వేంటో ఇతరులకు అర్థం అవ్వాలి. నీ వెనక ఉన్న దేవుడు నేను ఏ విధంగా తీసుకురాగలడో వాళ్ళకి అర్థం కావాలి. అట్టి విధంగా నీ జీవితం మలచబడాలి అంటే నువ్వు క్రీస్తులో బలము పొందిన వాడిగా ఉండాలి. క్రీస్తులో విశ్వాసములు ఇక్కడ రాయబడినట్లుగా చూడండి, ఎంత చక్కగా ఇక్కడ రాయించాడండి దేవుడు. చూడండి, అక్కడ రాస్తా అంటాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. అంటే ఎలా ఉండాలి? మనం బాహ్యంగా కాదు, బాహ్యంగా బలవంతులుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనం ఎలా ఉండాలి తెలుసా? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలవంతులు బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను మనం ఉండాలంటే దేవుని బిడ్డలారా, అట్టి బలవంతులుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలు ఇంకొక మంచి గొప్ప మాట చెప్పరా మీకు ఇక్కడ. ఏమిటంటే, ఎవరు లేని మీ జీవితాలు, ఎవరు లేరని బాధలు ఇబ్బందుల్లో మీరు ఉన్నారేమో, మీకు గొప్ప మాట ఏమిటి అంటే, ఎవరు మిమ్మల్ని ఎంత దూరం పెట్టారో, ఎంత దూరంగా మిమ్మల్ని చూస్తున్నారో, ఎంత చిన్న చూపు చూస్తున్నారో, ఎంత హేళన చేశారో, నేను అంటాను,
దేవుడు మీకు అంత దగ్గర అయిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమల్లో దేవుడు మనకు సమీపమై ఉన్నాడు. ఆయన విడిచిపెట్టడండి, ఆయన త్రోసివేయడండి. నా జీవిత అనుభవం బట్టి ఈ మాటలన్నీ నేను అనుభవం బట్టి నేను చెప్పగలండి. నేను అనుకున్నాను, చిన్న వయసులో నాకు ఇన్ని శ్రమలా అనుకునేవాడిని, ఇన్ని ఇబ్బందులు అనుకునేవాడిని. కానీ తర్వాత దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు, ఇదిగో దిక్కు లేనివారు, లేక ఎవరు లేనివారు, ఆదరణ లేనివారు, ఒంటరిగా ఉండి కృమిలిపోతున్న వారికి నువ్వు ఒక సందేశం కావాలని దేవుడు నా జీవితాన్ని నిలబెట్టాడేమనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. ఈరోజు చెప్తున్నాను, నువ్వు దేనికి దిగులు పడకమ్మా, దేనికి దిగులు పడకయ్యా. నిరీక్షణ ఉంచో, ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. ఒంటరిగా ఉన్న నిన్ను 10,000 మందికి సమానంగా నిలబెడతాడు దేవుడు. ఆయన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉండి నువ్వు జీవించాలి. ఒంటరితనంతో కృంగిపోవద్దని దేవుని వాక్యం ద్వారా మీకు నేర్పిస్తున్నా. రెండవదిగా మీకు ఇందులో ఒక్కొక్క మాట నేను తీసుకురావాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మనము చాలాసార్లు మన ఎత్తిత్వం ఏంటో మనకు అర్థమవుతుంది. తెలుసా మీకు? ఒంటరిగా ఉన్నప్పుడు మన ఎత్తిత్వం, మనం ఎలాంటి వారమో మనకు అర్థమవుతుందండి. కొన్నిసార్లు అందరి మధ్యలో ప్రేమను కలిగి ఉన్నట్లుగా నటిస్తాం. ఒంటరిగా ఉన్నప్పుడు నీ బుద్ధి ఏంటో, నువ్వు ఎటువంటి వాడువో, నీ క్రియలేంటో, నీ ఆలోచన ఏంటో, నీ ఉద్దేశం ఏంటో నీకు అర్థమవుద్ది. తెలుసా అండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిత్వంలో కొన్ని ఇబ్బందులు లేక దేవునికి అయిష్టమైనవి ఉంటే వాటిని తీసివేసుకోవాలి, వాటిని సరిదిద్దుకోవాలి. అప్పుడే దేవుడు మనకు సహాయకుడిగా మన పక్షాన్ని నిలబడతాడు. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక్కడే వెళ్ళాడు, యుద్ధానికి ఒంటరిగా వెళ్ళాడు. కానీ విజయాన్ని దావీదుకి ఇచ్చింది దేవుడే కదా. గొలియాతుని అంతటి వాడిని కూడా జయించగలిగిన అట్టి జ్ఞానము, అట్టి చూడండి ఆలోచనను అండి ఇచ్చింది దేవుడే కదా. నీ జీవితంలో కూడా తప్పకుండా విజయాన్ని ఇస్తాడమ్మా. నువ్వు కూడా ఒంటరివాడవని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు నీ పక్షాన, ఆయనే నీకు తండ్రిగా ఉన్నాడు, నీకు తల్లిగా ఉన్నాడు, నీకు మంచి స్నేహితులుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఒంటరి వల్ల ఆందోళన తీసుకురాకు, అటువంటి ఆలోచన కలిగి కృంగిపోవద్దని దేవుడు ఈరోజు మీకు ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలం, మనకు తండ్రి ఉన్నాడు. ఈ లోకపు తండ్రి మనం చూడకపోయినా పరలోకపు తండ్రి మనకున్నాడు. హల్లెలూయా. ఈ లోకపు తల్లి మనకు లేకపోయినా ఆయన తల్లిలా మనల్ని హక్కును చేర్చుకునే దేవుడు మనకున్నాడండి. మనము అధైర్యపడవలసిన అవసరం లేదు అండి, దిగులు పడవలసిన అవసరం లేదు, బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. మనం శక్తివంతులుగా మారాలి. ఒంటరితనములో మన శక్తిని, మన బలాన్ని ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు. అయ్యో ఒంటరిగా అయిపోయావు, ఇంక మన పని అయిపోయింది అనుకోకూడదు. నేను ఒంటరిని అయ్యాను, అయితే దేవుడు నా పక్షము నుండి నన్ను నిలబెడతాడనే ధైర్యం కలిగి నువ్వు ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవాకు జీవితం మనకు తెలుసు. నోవాకు దేవుడు జలప్రళయాన్ని పంపించబోతున్నాడని నోవాకు తెలియపరిచినప్పుడు అందరికీ చెప్పాడండి. ఎవరు వాళ్ళ మాట వినలేదు కదా. నోవాకు కుటుంబం, నోవాకు మాత్రమే ఉన్నాడు. అందరూ ఒకవైపు ఉన్నారు, నోవాకు కుటుంబం ఒకవైపు ఉంది. కానీ ఒక కుటుంబం కదా, కానీ ఒక్క కుటుంబం అయినా ఆ కుటుంబం విజయాన్ని చూడగలిగింది. ఆ జలప్రలయం నుంచి రక్షించబడ్డారు, వాళ్ళు కాపాడబడ్డారు, సంరక్షించబడ్డారు. ఎంత అద్భుతం అండి. దేవుని బిడ్డలారా, మనం ఒంటరిమి కాదన్నాడు. మనము
మేలు చేసే దేవుడు మన పక్షమున ఉన్నాడు అనే ధైర్యముతో మీరు ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఈ వాక్యం ద్వారా వింటున్న ప్రియ సోదరుడా సోదరి, నేను ముగిస్తున్నాను. మాటల్లో చెప్తున్నాను. నేను ఈ వాక్యమును ఓ రకంగా చెప్పాలంటే ఈ విధంగా నా సాక్ష్యం చెప్పాలని, నా జీవితంలో కలిగిన వాటిని చెప్పాలని అనుకోలేదు. కానీ దేవుడు ప్రేరేపణ బట్టి మీకు ముందుకు తీసుకొచ్చాను. కానీ చెప్తున్నాను, నువ్వు ఒంటరివి కాదు, నీకు తోడుగా దేవుడు ఉన్నాడు. దేని విషయంలో కూడా నీవు ఆందోళన పడొద్దు, దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈరోజు ఒంటరిగా ఉన్న నిన్ను రాబోయే కాలంలో గొప్ప జనముగా చేయబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదం నీకు ఇచ్చి నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడు అట్టి కృప మీకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు. నిజమైన ఆయన ఎన్నో పరిస్థితులు, ఒంటరి వాడైపోయినన్న ఆందోళన, అందరూ విడిచిపెట్టారన్న చింత మాకు ఉన్నప్పుడు నిజమే ప్రభువా, నీ యందు మేము బలం పొందుకోలేకపోతే మేము ఎప్పుడూ నశించిపోతాం. కానీ నీవు మమ్మల్ని ఆదరించావు, మమ్మల్ని ధైర్యపరిచావు, మమ్మల్ని నిలబెట్టావు ప్రభా. అనేకులకు సాక్షిగా మమ్మల్ని చేసావు నాయన. అందుబట్టి నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. నాయనా నీకు వందనాలు. నీవే నా తండ్రివి నాయన, నీవే నా తల్లివి నాయన. అలాగే ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరైతే ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారో, నీ సేవకుడిగా అడుగుతూ ఉన్నాను, వారిని ధైర్యపరచు నాయన, వారిని బలపరచు తండ్రి. నిజమే, అందరూ విడిచిపెట్టినాను, విడిచిపెట్టని దేవుడు కదా నాయన. మా చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు కదా నాయన. వారిని నడిపించు నాయన, వారిని ఆదరించు తండ్రి. వారి ఎడల ప్రభాని అమూల్యమైన ప్రేమను వారి ఎడల చూపు నాయన. నిజమే ప్రభు, నిజమే అనాథులమైన మాకు నీవే మాకు దేవుడు, మాకు తండ్రివి నాయన. నీకు వందనాలు. నీవే మాకు సహాయం చేసి మేలు చేసి కృప చూపమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ పరిచర్య మీకు ప్రోత్సాహకరంగా ఉంటే తప్పకుండా మాకు ఒక చిన్న ఫోన్ కాల్ చేయండి. మీ ఫోన్ కాల్ మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ప్రార్థన అవసరత ఏదైనా మా కొరకు మీరు మాకు ఫోన్ చేస్తే తప్పకుండా మీ మేలు కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అమ్మా, మీరు ఒంటరితనంలో ఉంటే లేక ఇబ్బందుల్లో ఉంటే మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము ఉన్నాం. మాకు ఫోన్ చేసి మీ సమస్యను మాకు తెలియపరచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే మిమ్మల్ని కలిసి ప్రార్థన చేయడానికి కూడా మా టీం సిద్ధంగా ఉంది. తప్పకుండా మీరు ఫోన్ చేస్తే మీతో కలిసి ప్రార్థన చేయడానికి కూడా దేవుడు కృప చూపుతాడు. దేవుడు ఈ మాటలను మన విడుకల్లో దీవించును కాక. ఆమేన్.